సో ఇక్కడ నుంచి మనకి స్ట్రీట్ ఫుడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టార్టింగ్ మనకి నూడిల్స్ అయితే ఉంది. సో ఇదే మెయిన్ గేట్ అనమాట. మనం మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇండియా గేట్. చాలా మంది జనాలు ఉన్నారు. క్లోజింగ్ టైం ఎప్పుడు? టైం వచ్చేసి 5:08 అవుతుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు ఈ వీడియోలో మనం చాందినీ చౌక్ అయితే కవర్ అయిపోతున్నాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినా మనం చాందినీ చౌక్ అయితే వెళ్తున్నామని. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఐ బటన్ ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. సో చాందినీ చౌక్ లో ఏంటంటే మనకి స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో ప్రెసెంట్ మనం చాందినీ చౌక్ లో అయితే ఉన్నాం. చూసారు కదా, ఎగ్జాక్ట్ ఆటో అతను మనకి రెడ్ ఫోర్ట్ దగ్గర అయితే డ్రాప్ చేసిండు. పిచ్చి లేచిపోతుంది. సో చూసిరు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ. పిచ్చి లేచిపోతుంది ట్రాఫిక్ అయితే మనకి. సో ఇక్కడ నుంచి మనకి స్ట్రీట్ ఫుడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టార్టింగ్ గా మనకి నూడిల్స్ అయితే ఉంది. నో కార్డ్స్ మ్యాన్, వై యూపీఐ ఇస్ నాట్. తెలుగు లేడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగు లేడు. అయినా తెలుగులోనా? క్యాషే కావాలా? చూద్దాం ఆవరా. సో సైడ్ కి ఒక టెంపుల్ కూడా ఉంది, ఒక మందిరం. సో టోటల్ క్యాష్ పేమెంట్స్ అంట. ఆన్లైన్ అస్సలు లేదు ఇక్కడ. వాడు చూసిరు కదా, వాడిని వీడియో తీస్తుంటే వాడు కొడతాడేమో అన్నట్టు అనిపిస్తుంది. అట్లా కూర్చుంది మమ్మల్ని. యాక్చువల్లీ ఆన్లైన్ పెట్టుకుంటే వాళ్ళకే మంచిది. సో ఈజీ ఉంటది. డిజిటల్ ఇండియా మొత్తం. ఇప్పుడు ఇంకా క్యాష్ అంటే కష్టమే మొత్తానికి. సో గల్లీ ఎండింగ్ లో మనకు ఒక సిగ్నల్ ఉంటది. ఆ సిగ్నల్ నుంచి మనకు అక్కడికి రావడానికి 1/2 అవర్ పట్టింది. అంత ట్రాఫిక్, ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే. సో ఇక చూసారు కదా, మొత్తం స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ షాపింగ్, బట్టలు అన్ని ఇక్కడ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి. మోస్ట్లీ స్ట్రీట్ ఫుడ్ ఒకటి చాలా బాగుంటుందని విన్నా నేను. మొత్తం సండే మార్కెట్, సికింద్రాబాద్ మార్కెట్లు ఉంటాయి కదా, ఇట్లా అట్లనే ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్ అయితే చూడాలి మరి ఎట్లుంటాయో. నేను పానీపూరి కూడా ట్రై చేసిండే బాగుండే. ఎందుకో నూడిల్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మన దగ్గర ఆన్లైన్ లేదంట, యూపీఐ పేమెంట్. మరి ఏమన్నా యూపీఐ చేసి మనం క్యాష్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదో ఒక జుగాడ్ చేసి సెట్ చేయాలి. క్యాష్ అయితే ఏదో ఒక షాప్ పోయి మనం ఆ నుంచి పేమెంట్ చేసి ఏదో అయితే అదే వాళ్ళు ఉట్టిగా తీయరు, ఏదో ప్లాన్ చేద్దాం. అదే ఒక బెస్ట్ ఐడియా ఉంది. తిందాం ఒకటి, ఇక్కడ తిన్న తర్వాత తింటేనే వాడు ఇస్తాడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కచోరీ చాట్ 20 రూపీస్ మాత్రమే. టేస్ట్ అయితే అదిరిపోయింది, బాగుంది. ఇంకా నెక్స్ట్ మనం నూడిల్స్ అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ నూడిల్స్ మనకు నచ్చు. బట్ మన దగ్గర యూపీఐ పేమెంట్ లేదు. ఈ భయ్య దగ్గర యూపీఐ పేమెంట్ ఉంది. లక్కీ ఫస్ట్ కస్టమర్. సో చూస్తారు కదా, నూడిల్స్ ప్లేట్ వచ్చేసి కూడా 20 రూపీస్ అంట. అన్ని 10-20 రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్ మొత్తం. సో దీని చౌమన్ నూడిల్స్ కూడా అంటారంట. సో చూడడానికి చాలా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయండి, మస్తు ఉంది టేస్ట్ అయితే. నెక్స్ట్ ఐటమ్ అయితే మేము మంచూరియా అయితే ట్రై చేస్తాం అనమాట. వెజ్ మంచూరియా 30 రూపీస్ ప్లేట్, 6 to 7 పీసెస్ వస్తున్నాయి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో చూసారు కదా, పఫ్, పావ్ బాజీ, పన్నీర్ కుల్చా, చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఫుడ్ అయితే ఉంది. చాలా బాగున్నాయి బడ్జెట్ లో. మళ్ళీ అవి కూడా మంచూరియా, పానీపూరి, ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే. సో చూస్తారు కదా, అదేంటో కూడా అర్థం కావట్లేదు. బోండా పైన పునుగులు టైప్ ఉన్నాయి. పునుగుల పైన గ్రీన్ కలర్ చట్నీ వేసి ఆనియన్స్ వేసి ఇస్తుండు. ఎట్లుంటదేమో. టేస్ట్ అయితే నార్మల్ ఉంది, ఓకే, ట్రై చేయొచ్చు. అంత తోపు ఎక్సలెంట్ అయితే లేదు, బట్ ఓకే, ట్రై చేయొచ్చు. సో ఇక్కడ కూడా మొత్తం బట్టలే ఉన్నాయి. మళ్ళా బట్టలు, ఎలక్ట్రానిక్స్, సేమ్ కోటి మార్కెట్, సుల్తాన్ బజార్ కోటి మార్కెట్ లానే ఉంది డిట్టో. ఏం గల్లీరా ఈ ఎలక్ట్రానిక్స్ వెళ్ళి. సరే పోదాంపా. గల్లీలో ఎలక్ట్రానిక్స్ అంట, చూసొద్దాం ఒక్కసారి. అంత తోపు ఎలక్ట్రానిక్స్ ఏమన్నాయి. డెఫినెట్లీ సెకండ్ హ్యాండ్ మాలే రాదు. ఇయర్ పాడ్స్ 500 రూపీస్. ఇక్కడ చూసారు కదా, యాపిల్ ఇయర్ పాడ్స్ 500 రూపీస్. ఇప్పుడు కొంటాము, అరగంట తర్వాత పని చేయకపోతే సంబంధం లేదు, మరి అట్లుంటది. సో అది మరి చూసిరు కదా, ఈ గల్లీ మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. బట్ చెప్పలేము ఏది మంచిది ఏది చెడ్డదని. సో కొన్ని ఫేక్ ఉండొచ్చు, కొన్ని ఒరిజినల్ కూడా ఉండొచ్చు. గ్యారెంటీ అయితే ఇవ్వలేము. సో మీ రిస్క్ తోటి మీరు కొనుక్కోవాలి, మీ ఓన్ రిస్క్ కొనేటప్పుడు. నేనైతే అంత రికమెండ్ అయితే చేయను. మీకు కొంచెం మంచిగా అనిపిస్తే కొనుక్కోండి. ఎలక్ట్రానిక్స్ కలెక్షన్ అయితే బానే ఉంది మనకి. సేమ్ కోటి, సుల్తాన్ బజార్ ఎట్లుంటాయో ఆ సుల్తాన్ బజార్ మార్కెట్ లో అట్లనే ఉంది. కలెక్షన్ అయితే బాగుంది. సో ఇక్కడ పక్కనే పరోటా అయితే అమ్ముతారు, 30 రూపీస్ అంట ప్లేట్. సో బాగుండొచ్చేమో అని చెప్పి ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేసినాం. ఎందుకైనా మంచిదని ఒకటే ప్లేట్ అయితే ఆర్డర్ చేసినాం. సో ఎట్లుంటే తెలియదు కదా, మళ్ళా స్ట్రోక్ ఇచ్చింది అనుకో మళ్ళా మనం, అదిదా మ్యాటర్. సో చూసిరు కదా, పరోటా అయితే ఇట్లుంది, బాగానే ఉంది చూడడానికి. కర్రీ కూడా నార్మల్ గా ఉంది, అంత తోపేం లేదు, ఎక్స్ట్రాడినరీ లేదు, నార్మల్ ఉంది. ఒక తినొచ్చు, ట్రై చేయొచ్చు. మన దీనిలో కూడా నెంబర్లు ఉన్నాయారా బాబు. ప్లేట్ నెంబర్స్, కోడ్ నెంబర్స్, ప్లేట్ నెంబర్లు. ఇక్కడైతే ఒక జిలేబీ అయితే ట్రై చేసినాము. వర్స్ట్ ఎక్స్పీరియన్స్, అసలు గలీజ్ ఉంది జిలేబీ. అసలు జిలేబీ పైన ఒక ఇంట్రెస్ట్ అయిపోయింది నాకు, అట్లుంది జిలేబీ అయితే. ఇంకా అటు కూడా షాప్స్ ఉన్నాయి. ఇక అటు వెళ్తే మొత్తం లేట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇండియా గేట్కి కూడా వెళ్ళాలి.
సో ప్రెసెంట్ మనము చాందినీ చౌక్ నుంచి ఆటో బుక్ చేసుకొని మళ్ళీ ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో కొంచెం దూరం అయితే నడవాలి. సో లైట్ గా ఫాగ్ అవుతుంది ఆయన చూసి వీడియోలో కూడా కనవాలి. యాక్చువల్గా నైట్ టైం చాలా బాగుంటుంది అంట ఇండియా గేట్ చూడడానికి, లైటింగ్స్ తోటి. ఈవినింగ్ టైం కూడా బాగానే ఉంది, మంచి గ్రీనరీ ఉంది, పెద్ద పెద్ద రోడ్లు. సో టోటల్ గా మొత్తం 4 ఎంట్రీస్ ఉంటాయంట దీనికి. అటు సైడ్ నుంచి మనం వచ్చింది, ఇటు సైడ్ ఇంకా 2 ఎంట్రీస్. మన ఆ 2 ఎంట్రీస్ ఎట్టున్నాయో తెలీదు. ఈవినింగ్ టైం వామ్మో ఘోరంగా ఉన్నారా జనాలు, మస్తుంది కానీ చూడడానికి. ఎక్కువ నడవడం కూడా ఏమి ఎక్కువ ఏం లేదు, దగ్గరనే ఉంది. సో ఇదే మెయిన్ గేట్ అనమాట. మనం మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం, ఇండియా గేట్. చాలా మంది జనాలు ఉన్నారు. క్లోజింగ్ టైం ఎప్పుడు? టైం వచ్చేసి 5-8 అవుతుంది. అంటే వాళ్ళు లోపలికి వచ్చినందుకు అరెస్తున్నట్టున్నారు పోలీసు ఆయన. ఈ లోపలికి వెళ్ళొద్దేమో మరి. సో ఇక్కడ చూసిరు కదా ఇండియా గేట్ పక్కకి చిన్న ఫౌంటైన్, చాలా ప్యూరిఫైడ్ వాటర్. ఈవినింగ్ వెదర్ అయితే చాలా బాగుంది. కొంతసేపు అయితే చలి పెడుతుంది, మన దగ్గర స్వెటర్లు కూడా తెచ్చుకోలేము మనము. సో ఏమైనా కానీ ఇక్కడ వాటర్ మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉంటుంది. చూసిరు కదా నీళ్ళు ఎంత నీట్గా ఉన్నాయో. మళ్ళీ అటు సైడ్ బాగానే ఉంది, లెఫ్ట్ సైడ్ అదంతా ఏరియా. సో ఇండియా గేట్ ఎందుకు కట్టించారంటే మన దేశం కోసం ఎవరైతే పోరాడి చనిపోయారో, ఇంకా వార్స్లలో పోరాడి చనిపోయిన వాళ్ళ కోసం ఒక గుర్తులాగా, ఒక మెమరీ లాగా అయితే కట్టించారనమాట. సో అది మరి టైం వచ్చేసి 5:16 అవుతుంది. ఇంకా నెక్స్ట్ ప్లేస్ గేట్కి అయితే వెళ్ళిపోవాలి. అయిపోయింది ఇండియా గేట్ దగ్గర, ఫొటోస్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకా చలి కూడా ఎక్కువైతుంది, ఫాగ్ కూడా ఎక్కువైపోతుంది. నైట్ వాసిపోతుంది చలి. 17, 18, 19 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ ఇది కూడా ఒకటి ఉందంట, నేషనల్ వార్ మెమోరియల్. సో ఇండియా గేట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఘోరంగా చెకింగ్ చేస్తారు. లోపల అయితే చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటే అన్ని నడుస్తుంది. వాటర్ ఫాల్స్ బాగా ఉన్నాయి కదా, ఫౌంటైన్స్, వాటర్ ఫాల్స్ అంటారు, ఫౌంటైన్స్. సో ఇదే అన్నమాట నేషనల్ వార్ మెమోరియల్. సో ఇది కూడా అంతే, మన దేశం కోసం వార్స్ లలో చనిపోయిన వాళ్ళ గురించి, సోల్జర్స్ గురించి కట్టిపించిన మెమోరియల్ అన్నమాట. బట్ ఇంకా వీడియోస్ తీయద్దని చెప్పి కానీ వీడియో అయితే తీయలేదు. ఇంకా తీసే బాగోదు, కొంతమంది తీసుకుంటారు. ఆ పరేడ్ అవన్నీ ఒక 10 to 15 minutes ఉంటుంది అంతే. అక్కడ నుంచి మేము బయటకి అయితే వచ్చేసినాం. నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. నైట్ టైం చాలా బాగుంటుంది ఇండియా గేట్. ఇంకా ఇది కూడా నేషనల్ వార్ మెమోరియల్. లైటింగ్స్ అదిరిపోయినాయి యాక్చువల్గా, లైటింగ్స్ ఇండియా గేట్ దగ్గర మస్తుంది. సో అక్కడ నుంచి మేము ఇంకొక ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే ఆటో అయితే బుక్ చేసుకొని. సో మీకు ఆ ప్లేస్ ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో చూస్తాను ఎవరెవరు కమెంట్ చేస్తారో. అంతే మరి ఈ వీడియోకి అయితే. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ సీ యు, బై బై, టేక్ కేర్. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. సో మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఏంటిది అన్నది. అంతే మరి నెక్స్ట్ వీడియో అయితే వెళ్దాం. బాయ్ బాయ్. ఎంకరేజ్ చేయరా.